South India Shopping Mall, the wedding mantra. Sarikotta wedding collection. South India Shopping Mall. Hey Roja. Murali. Amma, na velota. Hey, tantri. Leve. Em chestunavu ikkada nuvu? Divya? Ekkada techavu? Vasturana attaya. Em chestunavu lopala? Meeku juice testi yagalakapoyavu. ఏమైంది ఏమిటి కళ్ళు మూసుకుని కూర్చుంటే ఏమైనా జరుగుతుంది. ఏం చేసిందో తెలుసా ఇది? ఏమే ఏంటి నువ్వు చేసింది? దండాలమ్మ గారు. ఎవరయ్యా? ఏం కావాలి నీకు? పెళ్ళాం కావాలండి. ఏమిటి? పెళ్ళాం కావాలండి. పళ్ళు రాలగొడతాను. ఇదేం సంసార లీలు అనుకున్నావా, సాని కొంప అనుకున్నావా? తాగొచ్చావా? అదేంటమ్మా, ఫ్రెండ్స్ అని నమ్మి పెళ్ళాన్ని ఇక్కడ వదిలిపెట్టి దుబాయ్ పోతే నన్ను డబ్బులు పెడతారేంటమ్మా? ఆహా, పెళ్ళాన్ని పరాయి ఇంట్లో వదిలిపెట్టి దుబాయ్ వెళ్ళిన ప్రబుద్ధుడు నువ్వేనాయనా? అవునండి. ఆ మాట అన్నారు సిగ్గులేదు? పెళ్ళాన్ని దేశం మీద వదిలేసి దేశంగాని దేశం వెళ్ళి రూపాయలు పోగు చేసుకున్నావా? తప్పేనండి, అందుకే దాన్ని ఎంట తీసుకెళ్దామని వచ్చానండి. రక్షించావు. ఇప్పటికైనా నీ జ్ఞానోదయం అయింది. గుండమ్మా, గుండమ్మా రాయలా. అలా దేశంలా మొహం వేసుకుని నన్ను చూస్తావేంటి? ఎవరొచ్చారో చూడు. అయినా ఇలా చిక్కిపోయావేంటి? ఓ సో 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 నువ్వు చెప్పింటే దేశానికి రాలేకపోయాను కదా అని నన్నే నీ మొగుడిని కాదంటావటే? నువ్వెవరో కూడా నాకు తెలీదు. చెయ్యేస్తే చంపేస్తాను. ఇక అలకలు మానవే. ఇదిగో నీకు పాస్పోర్ట్ తెచ్చా, ఇద్దరం కలిసి దుబాయ్ వెళ్ళిపోదాంపా. నువ్వెవరు రాని రమ్మంటానికి? నువ్వు నా మొగుడివి కాదు, నేను నీ పెళ్ళాన్ని కాదు. పోవాడికి అర్థమైంది. రాగానే అమ్మగారు ఎందుకు తింటారో ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ ఎవరినో మరిగింటావు, అందుకే కట్టుకున్న మొగుడినే మొగుడు కాదు అంటున్నావు. రాజును చూసిన కంటితో మొగుడు చూస్తే మొత్త బుద్ధైందన్న సామెత నీలాంటి వాళ్ళ వల్లే వచ్చుంటుంది. లేదత్తయ్య, నార్మల్ అత్త గిత్త అన్నావంటే నాలుగు చీరేస్తాను. వీడు నా మొగుడు కాదత్తయ్య, వీడు మొహం కూడా నేను చూడలేదత్తయ్య. తెలీదా? నీ మొగుడు దుబాయ్ లో ఉన్నాడని నువ్వేగా చెప్పావు? నేనేం చెప్పలేదు, ఆయన చెప్పారు. ఆయన ఎవరే? ఆయన మీ అబ్బాయి అండి. అమ్మో అమ్మో, చివరికంతా మావాడి మీదకి వస్తున్నావా? ఎంత బరితెగించావే? బరితెగించింది నేను కాదే, నువ్వు. నీ వల్ల ఇన్ని గొడవలు వస్తున్నాయి. ఏమిటి దాని వల్ల వచ్చింది? అయ్యో, మీకెలా చెప్పలేదయ్యా? ఇది అసలు మీ కోడలే కాదు. ఓసి నేనెత్తి నిప్పులు కొరవా? అంతవరకు వచ్చావన్నమాట. అమ్మో, చూసారా అత్తయ్య? ఏమే, ఇది నా కోడలు కదా? ఇంకెవరే నా కోడలు? నేను చెప్పాను అత్తయ్య, ఇది సామాన్యురాలు కాదని. నేను కాదే, నువ్వే సామాన్యురాలు కాంది. దొంగ ఆయన్ని అత్తమ్మని నువ్వే మోసం చేస్తున్నావు. అసలు వీడికి నీకు మధ్య ఏదో ఉంది. ఇదంతా మీరిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం. అమ్మో, దీని పిచ్చి బాగా ముదిరిపోయింది. అలా చూస్తూ నిలబడతావేంటయ్యా? నాలుగు తన్ని లాక్కెళ్ళక. అత్తయ్య ఏమిటి అత్తయ్య? మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను, విన్నావా? సమయానికి దాని మొగుడు వచ్చి తీసుకెళ్లాడు కాబట్టి బతికి బయటపడ్డావు. లేకుంటేనా అమ్మో పీడ విరగడైంది. పద. ఆగు. అబ్బా విశాల, అసలే హార్ట్ అటాక్ వచ్చిన మనిషివి. ఏమిటా కేకలు? నీ కోపానికి హడిలిపోతాడు వీడు. చేసే పాడు పనులని చేసి హడిలిపోవడం ఎందుకో? వీడికి మీ గుణాలు రాకూడదని 1000 దేవుళ్లకు మొక్కుకున్నాను. అయినా అన్ని మీ పాడుబుద్ధిలో వచ్చాయి. పరాయి వాడి పెళ్ళం వీడి కళ్ళకు పంచదార బిళ్ళలా కనిపిస్తోంది. అది కదమ్మా, ఏం మాట్లాడకు. నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. నువ్వు వెళ్ళావు లోపలికి. గుండమ్మా, ఓ గ్లాసు మంచిలు తెచ్చిపెట్టు. ఓహో, గుండమ్మ నీళ్లు తెచ్చిస్తే గాని మీకు కూడా దాహం తీరదన్నమాట. ఇక ఆవిడ ఇంట్లోకి రాదు. ఏమిటి ఎలా చూస్తున్నారు? దుబాయ్ నుంచి దాని మొగుడు వచ్చి తీసుకుపోయాడు. ఏమిటి మనం అనేది? ఏ బాధగా ఉందా? దాని దుబాయ్ మొగుడు వచ్చి ఇన్నాళ్ళు నా పెళ్ళాన్ని కంటికి రెప్పలా కాపాడినందుకు చాలా సంతోషం అమ్మా అని దండం పెట్టి మరీ పెళ్ళాన్ని తీసుకుపోయాడు. దుబాయ్ మొగుడేమిటి, రావడం ఏమిటి, వాడు తీసుకెళ్ళిపోవడం ఏమిటి? నాకేం అర్థం కావట్లేదమ్మా. ఏంటి అర్థం కాంతి? పరాయి మగాడి పెళ్ళం దాని మొగుడు వదిలేసి నిన్నంటి పెట్టుకుని ఉండాలా? అవును, నన్ను అంటి పెట్టి కూర్చోవాలి. ఎందుకంటే నేను దాని మొగుడిని కనుక. ఏమిటి? పని మనిషి గుండమ్మ నీ పెళ్ళావా? మరి దివ్య? అదెవరో నీకు నాన్న చెప్తారు, విను. ఓ మై గాడ్, ఏమిటండి ఏమిటిదంతా? లోపల తీసుకెళ్ళా.
రావే ఈ ఎడ్డ పెట్టుకుంటారా You are under arrest. లేదండి నేను దొంగను కాను. మరేంటది? ఇది ఇది ఆంటీ సారీ మేడం మేడం. Come on, show it. అదేవిడో చూపించు. Come on. ఇది దేవతలున్న ఫోటో. ఈ ఫోటో నాకు కావాలి, ప్లీజ్ ఇచ్చేయండి. ఎవరికి పుట్టానో ఎలా పెరిగానో నాకు తెలియదు, కానీ ఆడది పెరిగితే కష్టాలు పెరుగుతాయని మాత్రం తెలుసుకున్నాను. కంటపడ్డ ప్రతి మగాడి బారి నుండి నన్ను నేను కాపాడుకోవడానికి రౌడీయిజం దొంగతనం వృత్తిగా ఎంచుకున్నాను. అది తప్పు ఒప్పు ఎవరు నాకు చెప్పలేదు. నా అదృష్టం బాగుండి ఆ రోజు రౌడీలు తరుగుతుంటే ఈ గుళ్ళోకి వచ్చి పడ్డాను. వచ్చాక నేను పోగొట్టుకున్నదేమిటో అప్పుడు తెలుసుకున్నాను. ఆత్మీయత, అనురాగం, ఆప్యాయత, అనుబంధం అన్నీ చవి చూశాను. ఈ 10 రోజుల్లో 10 జన్మలకు సరిపడా ఆనందం అనుభవించాను. కానీ మిమ్మల్ని ఇద్దరిని ఎంతో కష్టపెట్టాను. నన్ను క్షమించండి. అందుకు నేను శిక్ష అనుభవించాల్సిందే. నన్ను అరెస్ట్ చేయండి. అలా చేయవలసి వస్తే నిన్నే కాదు నన్ను కూడా అరెస్ట్ చేయాలి. అవును, కట్టుబాటు పేరుతో మీ అందరి స్వతంత్రాన్ని దొంగిలించాను. ఒక విధంగా నేను కూడా దొంగనే. నా వాళ్ళందరూ నా కనుసన్నల్లో నా చెప్పు చేతుల్లో ఉంటేనే బాగుపడతారనుకున్నాను. నా అతి తెలివే ఇన్ని అనర్థాలకు దారి తీసింది. బాబు, నన్ను కూడా అరెస్ట్ చేసి ఇద్దరిని ఒకే జైల్లో వేయరా. అమ్మాయి లేకుండా నేను బ్రతకలేనురా. అమ్మా దివ్య,
మురళి పెళ్లి మా చేతులతో చేయలేకపోయాం. కనీసం నీ పెళ్ళైనా మా చేతులతో చేసి సంతోషపడినాం. అత్తమావుల మాటని కాదనుక దివ్య, ప్లీజ్ నువ్వు నన్ను క్షమించావు రోజా. క్షమించడం కాదు, థ్యాంక్స్ చెప్పాలి. నేను ఆయన భార్యనని తెలియక నా భర్త పరాయి ఆడదాని చేతిలో పడకూడదనే తప్పనితో నువ్వెంత ఇదైపోయావో నా కళ్ళారా చూశాను. ఆలోచించక దివ్య, మాతో ఉండిపో. అల్లుడు తండ్రిగా పోతున్నాడు. మా అల్లుడు తండ్రిగా పోతున్నాడు. అల్లుడు అల్లుడు కాదు, కొడుకు. నా కొడుకు తండ్రి కాబోతున్నాడా? ఇదన్నమాట అత్తకు కొడుకు మామ కల్లుడంటే. సమ్మజైంది కదా, ఇక క్షేమంగా పోయి లాభంగా మళ్ళా రండి. మీకు